బంగారపాలెం మండలి మొగలి విలేజ్, మొగలి ఘాట్ పక్కన ఒక ఆర్టీసీ బస్ తిరుమల నుంచి బెంగళూరు ఒక యాక్సిడెంట్ జరిగింది. సో ఈ యాక్సిడెంట్లో ఒక బస్, 2 లారీస్, ఒక మోటార్ సైకిల్ ఇన్వాల్వ్ అయింది. ఇప్పటి వరకు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అంటే 33 పేషెంట్స్ మనం హాస్పిటల్స్ షిఫ్ట్ చేసేసాము. ఈ 33 పేషెంట్స్లో 25 పేషెంట్స్ స్టేబుల్గానే ఉన్నారు. ఈ 25 పేషెంట్స్ ఇప్పుడు ఇక్కడ ఏరియా హాస్పిటల్ పల్మనేరులో ట్రీట్మెంట్ చేస్తున్నాము. అందరూ 25 పేషెంట్స్ అవుట్ ఆఫ్ డేంజర్ ఉన్నారు. వాళ్ళ కండిషన్ స్టేబిలైజ్ చేస్తున్నాము. అవసరం ఉంటే హైయర్ సెంటర్స్కి షిఫ్ట్ చేయడం జరుగుతుంది. మిగతా 33లో 25 ఎక్కడ ఉన్నారు, 8 పేషెంట్స్ చిత్తూరు డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో షిఫ్ట్ చేశాము. అక్కడ ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. 7 మరణం ఇప్పటి వరకు కన్ఫర్మ్ చేశాము. 7 డెడ్ బాడీస్ చిత్తూరు డిస్ట్రిక్ట్ హాస్పిటల్కి పంపడం జరిగింది. ఇంకా సైట్ క్లియర్ చేస్తున్నాము. సో ఇది ఇప్పుడు వరకు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. 33 పేషెంట్స్ ట్రీట్మెంట్ చేస్తున్నారు, ట్రీట్మెంట్ జరుగుతుంది. అండ్ 7 పేషెంట్స్ 7 డెత్. లాస్ట్ ఒక 6 నెలలో కూడా చాలా ఇన్సిడెంట్ జరిగినాయి. అండ్ గత నెల నేను ఎస్పీ గారు కూడా డిస్ట్రిక్ట్ రోడ్ సేఫ్టీ మీటింగ్లో కూడా ఈ పాయింట్ చర్చ చేశాము. అండ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ అండ్ నేషనల్ హైవేకి కూడా డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. సో ఈ రోడ్ ట్రాన్సాక్షన్ పాయింట్లో కొన్ని కరెక్షన్స్ చేయాలి. టెక్నికల్ డిఫెక్ట్స్ ఉన్నాయి. ఆ టెక్నికల్ డిఫెక్ట్స్ ఇప్పుడు త్వరగా మనం కరెక్ట్ చేస్తాము. ఇమీడియట్గా నెక్స్ట్ 1 వీక్లోనే ఫస్ట్ అక్కడ రంబల్ షిప్స్ కానీ అండ్ మిగతా లైట్స్ కానీ మిగతా అరేంజ్మెంట్ చేయడం జరుగుతుంది. బికాజ్ ఇది డేంజరస్ అబ్జర్వేషన్. మనకు కూడా సేమ్ అబ్జర్వేషన్. ఎప్పుడైనా బేసిక్లీ బెంగళూరు నుంచి ఒక వెహికల్ వస్తుంది అండ్ ఆ టర్నింగ్ పాయింట్లో కంట్రోల్ చేయలేకపోతున్నారు. సో అది ఆ టెక్నికల్ కరెక్షన్ బేసిక్లీ ఇక్కడ చేయాలి. సరే, చిత్తూరులో 2:30కి బయలుదేరిన బస్సు బెంగళూరుకి. ఒక 3:15 ఆ టైంలో మొగిలి ఘాట్లోకి వచ్చినప్పుడు ఆపోజిట్లో నుండి ఒక పెద్ద ట్రైలర్ రాంగ్ రూట్ వచ్చి బస్సుకి ఎదురుగా గుద్ది మళ్ళీ ఆ బస్సుపై మళ్ళీ ఇంకొక లారీ ఘాట్ ఎక్కుతా ఉండే లారీని గుద్దింది. దీంట్లో చాలా మందికి గాయాలైనాయి. సుమారు ఒక 5-6 మంది చనిపోయి ఉండొచ్చు. మిగతా వాళ్ళంతా సింపుల్ దెబ్బలతో బయటపడ్డారు. ఒక 35 మెంబర్స్ ప్యాసింజర్స్ ఉండొచ్చు. కరెక్ట్ ఫిగర్ అయితే తెలియదు. ఒక 35 మెంబర్స్ ఉండొచ్చు. 5 మెంబర్స్ అబోనే. అనకాపల్లి ఇంకా బెంగళూరుకి వస్తూ ఉంటుంది లారీ. బస్సు నా సైడ్ తీసుకుని వెళ్ళిపోయింది. ముందర పోయేసి లారీ వాడు గుద్దితే బస్సు వచ్చి నా పైన వచ్చి పడిపోయింది. నా లారీ పైన వచ్చి బస్సు వచ్చి పడిపోయింది. అంతవరకు తెలిసింది. చిత్తూరు వైపు ఇంకా పల్మనేరుకి వస్తాను. మా సైడ్ కొట్టింది, ఆర్టీసీ బస్సు సైడ్ కొట్టింది. ముందర ఇంకా ఏదో లారీ కొట్టింది, బస్సు వచ్చి కొట్టింది. అంతేవరకే మాకు తెలుసు. లారీ వేరే ఏం పెరిగిందని ఏం తెల్ల. సైడ్ కొట్టింది బస్సు. నా పేరు ముబారక్. ఎక్కడికి వస్తాను? మేము అనకాపల్లి ఇంకా వస్తాను. అనకాపల్లి రోడ్డు బెంగళూరు.